నైట్ 9:30 అవుతుంది గాయస్. ఈరోజు నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ట్రావెల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరినైనా మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్లో ఆఫర్ ఇస్తాము, షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఇస్తామని చెప్తే నమ్మి ఎగేసుకుంటా నాలాగా మాత్రం రాకండి. ఎందుకంటే ప్రతోడు కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క ఆడదానికి కూడా అవకాశం ఇయ్యడనేది పక్కా ప్రూవ్ అయింది. నాకు ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వ సారి. సేమ్ నాకు సిగ్గులేదు. ఫస్ట్ సీరియల్కి ఆఫర్ వచ్చింటే అలాగే వెళ్ళాను. సో అక్కడ కూడా ఇదే పంచాయతీ ఉంటే రిటర్న్ వచ్చేసాను. అలాగే సినిమాకి కూడా ఆఫర్ వచ్చింటే వెళ్ళాను. సినిమాకి కూడా అదే రిపీట్ అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్ అని ఒకటి ఇచ్చాడు. సో సరే కవర్ సాంగ్స్ అన్న చేద్దాము, ఏదో మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, కవర్ సాంగ్ అన్న చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ ఒక మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడనమాట. సో ప్రతోడు చూసేది అవకాశాలు ఇస్తారు ఇవ్వరని కాదు, ఖచ్చితంగా అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయంటే ఒక మగోని పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నాయి గాయస్ ఇక్కడ హైదరాబాద్ లో. దయచేసి ఎవ్వరు గుడ్డిగా నమ్మి రాకండి. నన్ను తప్పుగా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి సినీ ఫీల్డ్ లో సెటిల్ అయిందంటే ఖచ్చితంగా ఒక దగ్గర పండుకొని సెటిల్ అయ్యాడని నేను పక్కన నమ్మి చెప్తున్నాను గాయస్. ఎందుకంటే ప్రతి ఒక్క లంజనా కొడుకు ప్రతి ఒక్క ఆడదాన్ని వాడుకోవడానికే చూస్తున్నాడు. నాకు తెలిసి ఏ ఒక్క అమ్మాయి కూడా టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను గాయస్, పక్కా చెప్తున్నాను. ఏ ఒక్క అమ్మాయి టాలెంట్ తో ఎదిగిందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రతోడు లొంగ తీసుకొని పై ఏదో ఒక దగ్గర అమ్మాయి పడుకొని పైకి వచ్చింది గాయస్. అంత లేని మాత్రం ఒక అమ్మాయికి ఆఫర్ అనేది రావడం చాలా చాలా కష్టం. మీరు నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నారంటే పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, నాకు బాధ వేస్తుంది కాబట్టి నేను పెడుతున్నాను. ప్రతోడు ఆడదాన్ని చూసేది తప్పుడు ఉద్దేశంతో చూస్తాడు. వానికి ఆడది అవకాశం ఇస్తేనే ఒక ఆడదానికి మొగోడు కూడా అవకాశం ఇస్తుంది. ఇదైతే పక్కా నిజము. సో నేను ఇప్పుడు మోసపోయాను కాబట్టి ప్రతోడు అవే అడుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చక నేను ఇది కూడా వద్దనుకున్నా. ఇంకా జీవితంలో సినీ ఫీల్డ్ జోలికి అనేది నేను వెళ్ళను. నా ఊర్లో నా ఇంట్లో నా రీల్స్ నేను చేసుకుంటూ నా షాప్ నేను చూసుకుంటూ ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా బుద్ధి ఉంటే సినీ ఫీల్డ్కి నేను సచ్చినా పోను గాయస్. ఇదే నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ అమ్మాయి సినీ ఫీల్డ్ సెట్ అయినా అది ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎవరో ఒక దగ్గర లొంగే ఎదిగింటది. ఇదైతే పక్కా నిజం. ఇంత కామెంట్లు పెట్టుకోరు, ఇదైతే పక్కా నిజం.